జాగ్రత్త విను. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నువ్వు కానుకిస్తున్నావు, నువ్వు బియ్యం ఇస్తున్నావు, నువ్వు దశమ భాగం ఇస్తున్నావు, నువ్వు మందిరానికి వెళ్తున్నావు, బాగానే ఉంది. పాట పాడుతున్నావు, బాగానే ఉంది. వాక్యం చదువుతున్నావు, బాగానే ఉంది. ఇదిగో వాక్యము బోధిస్తున్నావు, బాగానే ఉంది. కానీ నీవు దేవునికి ఇష్టంగా లేకపోతే, నీవు దేవునికి ఇష్టంగా లేకపోతే, నిన్ను దేవుడు ఇష్టపడకపోతే నీవు పరలోక రాజ్యానికి చేరుకోలేవు. హల్లెలూయా. అయ్యా నేను మందిరంలో, అయ్యా నేను మందిరంలో పరిచయం చేసేదైనా బిడ్డనయ్యా. అయ్యా నేను కట్టల కానుకలు ఇచ్చానయ్యా, బత్తాలు బియ్యం ఇచ్చానయ్యా, ఊడిశానయ్యా, తూడిశానయ్యా. మందిరంలో నేను పెద్ద మనిషినయ్యా. అయ్యో మందిరంలో పెత్తనం నాదేనయ్యా అని అక్కడ చెబితే ఆయన ఊరుకోడు. నీ పెత్తనము, నీ దశమ భాగము, నీ కానుక, నీ భక్తి అది ఇక్కడే. కానీ దేవుని ఎదుట నీ భక్తి సరిగా ఉండాలా, ఆయన నిన్ను ఇష్టపడాలా. హల్లెలూయా. ఇష్టపడకపోతే నీ కానుక వ్యర్థమే, ఇష్టపడకపోతే నీ దశమ భాగం వ్యర్థమే, ఇష్టపడకపోతే నీ బియ్యం అంతా వ్యర్థమే. అమ్మా నేను సంఘ పెద్దనయ్యా, నేను పాస్టర్నయ్యా. అయ్యో నేను ఫాదర్ గారు వెనక బైబిల్ మోసుకొని దిగినయ్యా. నేను పాస్టర్ గారు కాళ్ళు ఒత్తినోనయ్యా, స్నానం చేపిస్తున్నానయ్యా, తలకు పోస్తున్నానయ్యా. నువ్వు ఏది చేసినా కూడా దేవునికి ఇష్టంగా లేకపోతే, ఇదిగో ఇశ్రాయేలీల ప్రజలు మార్గ మధ్యములోనే సంహరించబడ్డారు కదా, అలాగుననే నువ్వు ఇష్టంగా లేకపోతే మార్గ మధ్యంలోనే నువ్వు సంహరించబడతావు. హల్లెలూయా.